హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో శివకార్తికేయన్ నటించిన మదరాసి తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. జస్ట్ ఇప్పుడే షో కంప్లీట్ అయింది అండ్ మీరు ఈ వీడియో చూసే టైంకి నేను ఆల్రెడీ ఘాటి మూవీకి అయితే వెళ్ళి ఉంటాను. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 40 minutes అయితే ఉంటుంది. స్టోరీ బ్లడ్ విషయానికి వచ్చేస్తే తమిళనాడు ఏరియాకి ఒక గన్ కల్చర్ అయితే తీసుకొద్దామని చెప్పేసి ఒక గ్యాంగ్ అయితే వర్క్ చేస్తూ ఉంటారు భయ్య. దాన్ని ఆపడానికి ఎన్ఐఏ వాళ్ళు కూడా వర్క్ చేస్తూ ఉంటారు. వీటి మధ్యలోకి హీరో అయిన రఘు అండ్ హీరోయిన్ అయిన మాలతి ఎలా ఇన్వాల్వ్ అయ్యారన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. లిటిల్ హార్ట్స్ రివ్యూ నేను నైట్ పెట్టడం జరిగింది. ఇన్ కేసు నోటిఫికేషన్ మిస్ అయ్యి ఉంటే కనుక పైన కార్డ్స్ లో ప్లే చేస్తాను, చెక్ చేయండి. ఎందుకంటే నైట్ పెట్టాను కదా, వ్యూస్ అంతగా రావట్లేదు. సో ఒకసారి అది కూడా చెక్ చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను, వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఛానల్ అప్డేట్స్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం అయితే యూస్ అవుతుంది. ఎక్కి మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ వాచ్ భయ్య. నన్ను అంతగా సర్ప్రైజ్ ఏం చేయలేదు, అంత సూపర్ గా కూడా అనిపించలేదు. ఓకే, టైం పాస్ అయితే అయింది, వన్ టైం వాచబుల్ అని చెప్తా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే పర్ఫార్మెన్సెస్ భయ్య. శివకార్తికేయన్ గారు, విద్యుత్ జంవాల్ గారు అండ్ రుక్మిణి వసంత్, బీజు మేనన్, వీళ్ళ నలుగురు పర్ఫార్మెన్సెస్ అయితే త్రూ అవుట్ ద మూవీ మీకు బాగా సాటిస్ఫై అవుతారు, బాగా స్టాండ్ అవుట్ కూడా అవుతాయి అనమాట. మెయిన్ శివకార్తికేయన్ పర్ఫార్మెన్స్ అయితే క్యారెక్టర్ కి ఆయన ప్రాణం పెట్టాడు భయ్య. చాలా కష్టపడ్డాడు అని అయితే అర్థమైంది నాకు. బాగా వర్కౌట్ అయింది ఆ క్యారెక్టర్ కూడా. అండ్ రుక్మిణి వసంత్ గారు కూడా బాగా పర్ఫార్మ్ చేశారు. మెయిన్ హైలైట్ పర్ఫార్మెన్స్ అంటే విద్యుత్ జమవల్, అదే తుపాకీ మూవీలో వెళ్ళని క్యారెక్టర్ ఉంటారు కదా, ఆ పర్సన్ అనమాట. ఆయన పర్ఫార్మెన్స్ అయితే సూపర్ వర్కౌట్ అయింది నాకైతే. సెకండ్ హాఫ్ లో ఆయనకు పడిన సీన్లు చాలా బాగా వర్కౌట్ అవుతాయి. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా, సినిమాటోగ్రఫీ పరంగా, విజువల్ అయితే చాలా గ్రాండియర్ గా ప్రెజెంట్ చేశారు సినిమాని. అది కూడా నాకు బాగానే అనిపించింది. ఎక్కడ కూడా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ప్రాబ్లం ఏం లేదు నాకు. హీరో క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో, వాళ్ళు ఒక క్యారెక్టరైజేషన్ అయితే తీసుకున్నారన్నమాట శివకార్తికేయన్ గారికి, ఆ రఘు క్యారెక్టర్ కి. అది చాలా చోట్ల అయితే ప్లస్ పాయింట్ అయింది భయ్య. కొన్ని యాక్షన్ మూమెంట్స్ లో అండ్ ఎమోషనల్ మూమెంట్స్ లో క్యారెక్టరైజేషన్ అయితే బాగా వర్క్ అవుతుంది మీకు. మెయిన్ గా ఇంకా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వచ్చే మూవీకి యాక్షన్ కొరియోగ్రఫీ. ప్రతి యాక్షన్ సీక్వెన్స్ అండ్ గన్ ఫైరింగ్స్ ఇవన్నీ కూడా బాగా వర్క్ అవుతాయి. యాక్షన్ కొరియోగ్రఫీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. మెయిన్ ఆ ఫైట్ సీక్వెన్సెస్ అయితే టాప్ నాచ్ ప్రెజెంట్ చేశారు. నాకు అది బాగా నచ్చినాయి. నేనైతే అవి ఇంప్రెస్ అయిపోయాను. అండ్ ఇంకా అనిరుద్ధ్ బీజిఎం త్రూ అవుట్ ద మూవీ అయితే నేను ఎంజాయ్ చేయలేదు కానీ అనిరుద్ధ్ బీజిఎం, బట్ విలన్ కి పడిన బ్యాక్గ్రౌండ్ స్కోరు అండ్ హీరోకి యాక్షన్ ఫైట్స్ లో పడిన బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇవైతే నాకు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అంతే భయ్య. ఏంటి బ్రో మురుగదాస్ గురించి ఏం చెప్పాలని అడుగుతారేమో. ఏం చెప్తాం బ్రో మురుగదాస్ గురించి, తుపాకీ రేంజ్ మూవీ తీద్దామని అయితే అనుకున్నారు కానీ అంత వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. లిటరల్లీ చెప్పాలంటే మూవీ మొత్తం కూడా గన్ కల్చర్ మీద నడుస్తుంటది సినిమా అంతా. బట్ ఇక్కడ వేరే టాపిక్ కూడా ఇన్వాల్వ్ అవుద్ది అనమాట. రఘు అండ్ మాలతి అని చెప్పేసి పేరుకే గన్ కల్చర్ టాపిక్ ఎడ్యుకేట్ చేద్దాం ఏదో చేసిన మూవీ భయ్య. కాకపోతే మొత్తం మాలతి 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 అంటూనే ఉంటారు. ఇక్కడ నుంచి నేను నెగిటివ్ స్టార్ట్ చేస్తా. మూవీకి మద్రాసి అన్న టైటిల్ తీసి మాలతి అన్న టైటిల్ పెట్టుంటే ఇంకా బాగా వర్క్ అవుతుందేమో. సినిమా మొత్తం కూడా మాలతి చుట్టూరే నడుస్తుంది భయ్య. ఆచార్యలో పాతగట్టం ఎంత ఇబ్బంది పెట్టిందో నాకు ఈ సినిమాలో మాలతి అన్న పదం అంత ఇబ్బంది పెట్టింది భయ్య. చాలా చిరాకు వచ్చింది నాకైతే. మెయిన్ ఆ లవ్ ట్రాక్ ని చాలా బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేస్తారు. నాకేం ప్రాబ్లం లేదు, అది చాలా బాగా అనిపించింది. బట్ వెళ్ళి ప్రొసీడింగ్స్ అన్ని కూడా చాలా డంబుగా వెళ్తుంటాయి, లాజిక్స్ ఉండవు, ఆ ఎమోషన్ కూడా అంతగా కనెక్ట్ అవ్వము. నాకైతే అది ఆ లవ్ ట్రాక్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. అంటే వాళ్ళు తీసుకున్న వే అయితే నాకు నచ్చలేదు. అండ్ మెయిన్ ఇంకెంతకాలం భయ్య ఎన్ఐఏ రా ఇంకెంతకాలం చూపిస్తారు వాళ్ళని ఏదో డంబుగా. వాళ్ళంత డంబుగా ఉండర్రా బాబు, ప్లీజ్. అలా చూపించడం మానేస్తే చాలా బెస్ట్. నేషనల్ ఇంటెలిజెన్స్ ఒక పక్క, రా ఒక పక్క, వీళ్ళందరూ కూడా అంత డంబుగా అయితే ఉండరు భయ్య. ఎవడో తెలియని వాడిని తీసుకొచ్చి హెల్ప్ అడిగి స్టేజ్ లో పెట్టుకుని ఇలాంటివన్నీ చూస్తుంటే నాకు అసలు వర్కౌట్ అవ్వట్లేదు భయ్య. ఇంకెంతకాలం ఇదే స్క్రీన్ ప్లే నడిపిస్తారన్న చిరాకు అయితే వస్తుంది. మూవీ అంతా కూడా అలాగే వెళ్తూ ఉంటుంది. పాత రొటీన్ ఫార్మేట్ స్టైల్ అనమాట. చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. ప్రతిదీ కూడా మీరు ఈజీగా గెస్ చేయొచ్చు ఏం జరగబోతుంది ఏంటని చెప్పేసి. ఎక్కడో చిన్నవి వర్క్ అవుతాయి, బట్ ఆ చిన్నవి మనకు అంత ఇంపాక్ట్ ఇవ్వనమాట. అవైతే మీరు ప్రిడిక్ట్ చేయలేరు. బట్ హెవీ ట్విస్ట్లు కానీ హెవీ మూమెంట్స్ కానీ మీరు గెస్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఓకేష్గా వెళ్తుంది, మంచిగా ఇంటర్వల్ బ్యాంక్ అయితే ఇస్తారు. ఓకే, ఎక్కడి నుంచి ఉంటుంది గట్టిగా అన్న ఫీల్ అయితే వస్తుంది. కానీ సెకండ్ హాఫ్ అయితే చాలా డల్ అవుతుంది భయ్య స్టార్టింగ్. బట్ ఒక 30 minutes మాత్రం చాలా రేసింగ్ ఉంటుంది మూవీ. ఆ 30 minutes సూపర్ సాటిస్ఫై అవుతారు క్లైమాక్స్ వరకు. మళ్ళీ క్లైమాక్స్ యాజ్ యూజువల్ లెట్ డౌన్ అయిపోద్ది. చాలా రొటీన్ రెగ్యులర్ వేలో క్లోజర్ ఇస్తారనమాట. అబ్బో, ఇదే పాత చింతకాయ పచ్చడి ఎన్నిసార్లు పెడతారా అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు ఆ క్లైమాక్స్ చూసాక. నాకు అది కూడా వర్కౌట్ అవ్వలేదు. అండ్ అనిరుద్ధ్ బీజియం కూడా సాంగ్స్ పరంగా అయితే నాకు నచ్చలేదు భయ్య. నాకు అంతగా ఎక్కలేదు. సాంగ్స్ వచ్చిన ప్రతిసారి కూడా నేను ఫోన్ తీసుకోవాల్సి వచ్చింది. ఓన్లీ విలన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ హీరో పడ్డ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా నచ్చింది. అండ్ ఇంకా ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మూవీకి హీరో క్యారెక్టరైజేషన్.
ఏంటి బ్రో పాజిటివ్స్ లో ఆల్రెడీ చెప్పావు కదా అంటారేమో. ఉంది పాజిటివ్స్ లో దానికి తగ్గ క్యారెక్టరైజేషన్ ఉంది, బట్ నెగిటివ్ ఎక్కువగా ఉంది ఆ క్యారెక్టరైజేషన్ కి. శివకార్తికేయన్ బాగానే పుల్ ఆఫ్ చేశారు కానీ చాలా వరకు కూడా వర్కౌట్ అవ్వలేదు భయ్య. అంటే నాకేమనిపించింది అంటే హీరో నుంచి ఒక టైప్ ఆఫ్ మాడ్యులేషన్ క్రియేట్ చేసినప్పుడు అది సినిమాకి హెల్ప్ అవ్వాలి, అంతేగాని మైనస్ అవ్వకూడదు. ఇక్కడైతే చాలా వరకు మైనస్ అయిందని చెప్తాను నేను. నాకు అది చాలా చోట్ల కొంచెం చిరాగా అనిపించింది, బట్ ఫైట్స్ అండ్ కొరియోగ్రఫీ దగ్గర మాత్రం ఆ క్యారెక్టరైజేషన్ చాలా బాగా నచ్చింది. బట్ త్రూ అవుట్ ద మూవీ అయితే నేను ఎంజాయ్ చేయలేకపోయాను భయ్య. ఓవరాల్ గా అయితే ఇట్ వాజ్ యావరేజ్ మూవీ, వన్ టైం వాచబుల్ అని చెప్తాను. నాకైతే నా పర్సనల్ ఒపీనియన్ అది. మీకు ఎలా అనిపిస్తుందో నేను చెప్పలేను భయ్య. మీరు వెళ్ళండి, అమౌంట్ ఉండి టైం ఉంటే మూవీని చూడండి, థియేటర్లోనే ఎంజాయ్ చేయండి. నేనైతే చూడొద్దని చెప్పను. మీ ఒపీనియన్ కూడా తెలుసుకోండి. ఎవరి ఒపీనియన్ వాళ్ళకి చాలా మ్యాటర్ అనమాట. సో గివ్ ఇట్ ఏ ట్రై. నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది బట్ పర్లేదు. ఓకే, మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి. అండ్ ఈవినింగ్ ఘాటి మూవీ రివ్యూ కూడా వస్తుంది. ఖచ్చితంగా నోటిఫికేషన్ బెల్ ఆన్ లో పెట్టుకోండి. ఎర్లీ మార్నింగ్ కి కంజూరింగ్ 4 ఖచ్చితంగా వస్తుంది. నేను సెకండ్ షోకి అయితే వెళ్తాను. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దామంటే దాన్ని లవ్ యూ ఆల్, బై.